జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. సామాన్యంగా మోడీని తిట్టేది మేము చూస్తుంటాం. మోడీ తేరి ఖబర్ కుదేగి, మోడీని పూణుస్తాం, నరుకుతాం, గుత్తం, ఎక్కడ నుంచి పడి చచ్చిపో, ఏమైతుంది. కానీ మోదీ అంతని వాడిని మేము చూడలేదు. మోదీ లంగా, మోదీ దొంగ. చూడు మోదీ, మా ఊర్లో డ్రైనేజ్ బంద్ అయింది, ఎవడో ఉండవు, రా ఇక్కడ. ఆ డ్రైనేజ్ ఎవరు తీస్తారు? కుక్క చచ్చిపోయింది బావిలో, రా మోదీ, ఎక్కడ ఉండవు. ఏం మాటలు! కర్ణాటకలో, ఆంధ్రలో, తెలంగాణలో మినిస్టర్స్, పెద్ద పెద్ద మినిస్టర్స్ మోడీ 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 మాట్లాడుతుంటారు. ఏమి అర్థమే కాదు. వీళ్ళు పెద్ద, ఆయన ఇక్కడ, మీరెక్కడ, ఆయనకి ఇది ఏం సంబంధము, ఏమీ జ్ఞానం లేదు. అరచడమే, అరవడమే, అరవడమే, అరవడం. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కొందరు కర్ణాటకలో, తెలంగాణలో ఉన్న మినిస్టర్స్, ఆ సూర్యునికి టార్చ్ లైట్కి సంబంధం ఉన్నంత డిఫరెన్స్ ఉన్న వాళ్ళు కూడా మోదీ గురించి మాట్లాడటం అవాచ్య మాట్లాడటం. ఒక పార్టీకి విరోధం చేయండి, పర్వాలేదు. వ్యక్తిగతంగా తల్లిని తిట్టడం ఏమిటి, మోడీని తిట్టడం ఏమిటి, లంగా దొంగ ఖబరు కుదేగి అనటం ఏమిటి? దాని నుంచి ఒక రెండు చిన్న కథలు నాకు జ్ఞాపకం వస్తుంది. రామకృష్ణ పరమహంసులు చెప్పేవాడు, ఒకరోజు ₹1 బంద పడింది కింద రోడ్డుకి. కప్ప చూసింది, దాన్ని ఏదో ఉందని తీసుకుని పోయి దొబ్బుకుంటా పోయి ఆ రోడ్ పక్కన తన గూడు ఉంది, చిన్నగా మట్టిది, దాంట్లో పెట్టుకుని దాని మీద కూర్చోవడం చేసింది. రోజు ఆ పైసల మీద కూర్చునింది, రోజు ఆ ₹1 బంద మీద కూర్చునింది. అహంకారం వచ్చేసింది. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పైసలు ఉంది. ఏం చేసింది? ఆ పైసల అహం నుంచి ఏనుగు పోతుంది దేవస్థానంకి. ఏనుగు నిలబడు, ఇక్కడ మళ్ళా వస్తే తంత కొడక, కాళ్ళు ఎరగొడతా. ఏమనుకున్నావు? కప్ప ఏనుగుని తిడుతుంది. ఎందుకంటే ₹1 బంద దొరికింది, దాని మీద కూర్చుని పైసలది అహంకారం నెత్తికెక్కింది, అరుస్తుంది. ఏనుగా, ఇక్కడ మళ్ళా రిటర్న్ వస్తే కాళ్ళు ఎరగొడతా. ఏమనుకున్నావు? ఇది రామకృష్ణ పరమహంసులు చెప్పింది. ఇదే మాదిరిగా మన తెలంగాణలో, ఆంధ్రలో అక్కడిక్కడ ఉన్న మినిస్టర్స్ కూడా ఈ మాట్లాడడం. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే, వాడు మాయే పెద్ద సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నేనే ఉంటా అనుకుంటాడు. వాడు కూడా అరుస్తున్నాడు మోదీ గురించి, అపశబ్దాలు మాట్లాడుతుంటాడు. ఒకసారి కుక్కని అడిగినరు, కుక్క, నీవు ఏనుగును చూస్తే ఎందుకు అరుస్తావు? ఏనుగుకి నీకు ఏమి విరుద్ధం? ఏమైనా చేసిందా? నీకేమైనా ఏనుగు ఇబ్బంది పెట్టిందా? నీకు దానికి ఏమైనా కొట్లాట ఉందా? నీ ఆహారం తినిందా? ఎందుకు అరుస్తావు? అయా లేదు, నేను అరుస్తలేను. ఎందుకంటే నాకు దానికి ఏం వైరత్వం లేదు. ఆ ఏనుగు ఊళ్ళో వస్తే అరటి పండ్లు ఇస్తారు, పూలమాల వేస్తారు, గణపతి అంటారు, భజంత్రి తెస్తారు, జులుస్ తీస్తారు. అంతా ఆయనకి చేసి కడుపులో తిప్పుతుంది నాకు, అందుకు అరుస్తా. దానికి నాకేం సంబంధమా? నాకేం కొట్లాట లేదు. ఆ ఏనుగుని చూస్తే కడుపులో తిప్పుతుంది. ఏనుగుని గణపతి అంటారు, అరటి పండు ఇస్తారు, జులుస్ తీస్తారు, దాని నుంచి నేను అరుస్తా. వీళ్ళంతా అరిచేవాళ్ళు మోదీని చూసి అరిచేది ఒకటే ఒక ఉద్దేశము. మోదీ 8,931 రోజులు నిరంతరంగా 18 గంటలు పనిచేస్తూ వరల్డ్ రికార్డు స్థాపించిండు. ఇది వాళ్ళకి కడుపులో తిప్పుతుంది. 70 సంవత్సరాలు కానీ 370 యాక్ట్ మోదీ తీసేసిండు. రామ మందిరం చేసేసిండు. 30 రకాల ట్యాక్స్ ఉన్న జిఎస్టీ ట్యాక్సులు తీసేసి ఒకటే జిఎస్టీ వేసి లక్షల కొద్దిగా ఇన్కమ్ చేసిండు. దాని కొరకు వీళ్ళ కడుపులో తిప్పుతుంది. 30 లక్షలు ఇండ్లని కొత్తగా నిర్మించి ఇచ్చిండు దేశంలో. 18,000 గ్రామాలకి బిజిలీ ఇచ్చిండు. అది కడుపులో తిప్పుతుంది. నక్సల్ ముక్త భారతం చేసిండు. 70 సంవత్సరం చేయింది మోదీ చేసిండు. అది కడుపులో తిప్పుతుంది. అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు అందరికీ బియ్యం ఇస్తున్నాడు. ఈ నెల 3 నెలల బియ్యం ఇస్తున్నాడు. దాన్ని కడుపులో తిప్పుతుంది. ఎన్ని పనులు చేసిండు లెక్కలేనంత. లిస్ట్ చదువుకుంటూ కూర్చుంటే పెద్ద లిస్ట్ అవుతుంది. 72 దేశాలు మోదీకి సర్వోచ్చ సమ్మానం చేసిండ్రు. వాళ్ళ దేశం సర్వోచ్చం సమ్మానం చేసిండ్రు. దాని నుంచి వీళ్ళ కడుపులో తిప్పుతుంది. ఒక ముస్లిం రాజు, వాళ్ళు ఎవరి దగ్గర నెత్తి వంచరు, మోదీకి సాష్టాంగ కాళ్ళకి నమస్కారం చేసిండు. అది వీళ్ళ కడుపులో తిప్పుతుంది. ఇవన్నీ కడుపులో తిప్పి అరుస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. విరోధం చేయండి, బీజేపీని విరోధం చేయండి. మోదీ తేది ఖబరు కుదేగి, తల్లిని తిట్టడము, చస్తాడనడము, మోదీ అధికారం సర్వనాశనమయ్యే దగ్గర నేను అట్లే జీవించి ఉంటానని ఒక ముసలైన 82 సంవత్సరాలైన అనడము. సావుకి దగ్గర వచ్చిన మంచి ఆలోచన, మంచి పని చేసి మార్గదర్శనం, ఇంకొకరికి మార్గదర్శనం చేసి సావు. సస్తలేని మోదీ సర్వనాశనం అయ్యే దగ్గర సస్తలేని నేనంటే నీవేం చిరంజీవిగా? ఎప్పుడు ఎవరి మరణం ఎట్లా వస్తుందో ఎవరికి చెప్పనికి లేదు. ఎంత అభిమానం, ఎందుకెంత అహంకారం! ఈ పనులన్నీ చేస్తున్నాడు మోదీ. వ్యాక్సినేషన్స్ 72 దేశాలకి ఉచితంగా ఇచ్చినాం. అతిథి దేవోభవ, సర్వే జనా సుఖినో భవంతు.
ఈ మంత్రి సాక్షాత్కారం కొరకు మేమంతా మోదీ గారు ఇచ్చిండ్రు. ఆయన అన్ని దానము 100 కోట్ల రూపాయలు ఆయనకి బహుమతి నుంచి వస్తే మొత్తం 4th క్లాస్ లేబర్కి నమామి గంగే ఆ పిల్లలు చదువుదానికి దానం చేసేసిండు 100 కోట్ల రూపాయలు. అవి తనకు వచ్చినవి బహుమతులు, అవి తాను పెట్టుకోలేదు. ఒకటే ఒక ప్లాట్ ఉంది అహ్మదాబాద్లో, ఆయనకి ఏమి ఆస్తి లేదు. మొన్న ఎవరు అడిగితే ఆ ప్లాట్ కూడా ఆశ్రమం కావాలంటే తీసుకోండి నేను దానం ఇచ్చేసాను. వాళ్ళ బంధు బాంధవులు ఎవరు అక్కడికి రాలేదు ఈ రోజు వరకు ఢిల్లీకి. ఒక ఎమ్మెల్యే అయితే ఆయన కొడుకు మనమడు 7 తరాల వరకు స్విచ్ బ్యాంకులు పైసలు పెట్టుకుంటారు. నిర్లజ్జంగా మాట్లాడతారు మోదీ గురించి. మోదీ తేరి కబురు కుదేకి పూణుస్తాం, కాలుస్తాం, పడుస్తాం, తల్లిని తిట్టడం ఎంత సిగ్గుచేటు. ఇంత కడుపులో తిప్పితే అరవడమా? ₹1 బండి మీద కప్ప కూర్చుంటే ఆ ఏనుగు కాళ్ళు ఎరగొడతాం అనడమా? మోడీ ఎక్కడుండవు, అది చూడు డ్రైనేజీది అయింది, మోడీ కుక్క సచ్చింది ఎక్కడుండవు. సంబంధం ఆయనకి ఆ మోరీ సంబంధమా, కుక్క సంబంధమా, నీదేమనైతే ఆయనకి సంబంధమా? మాట్లాడేదానికి వాల్యూ ఉండాలి. మిమ్మల్ని చూసి నవ్వుతారు మంది. ఎవరు చాలా పెద్ద మనిషి మాట్లాడినారు అనుకుంటలేరు. మీరేమో అనుకుంటారు, అట్లా మాట్లాడి అరిస్తే మీటింగ్లో మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడితే చాలా పెద్ద గొప్ప మోదీని తిట్టినా అని అనుకోవచ్చు. మిమ్మల్ని చూసి నవ్వుతారు మంది, పిల్లలు నవ్వుతారు. ఎంత మూర్ఖుడు రా వీడు, ఏమొచ్చిందిరా వీనికి పోయే కాలము అని చిన్న పిల్లలు అంటారు. మోదీ ఈరోజు దేశంలో ప్రపంచంలో నంబర్ 1 లీడర్గా ఉన్నాడు. ఇన్ని రోజులు పనిచేసిన రికార్డు ఎవరిది లేదు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు ఉన్నాడు, మాకు తెలియదు. పోతే వివేకానందం లాగా పూజిస్తారు ఈ దేశంలో. అలాంటి మహానుభావుని తిట్టిన నోరులు ఏమవుతుందో అది నేను చెప్పలేను. ఆ భగవంతుడే వాళ్ళకి సద్బుద్ధి ఇవ్వాలని ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, భగవంతునికి ప్రార్థన చేస్తున్నా. ఈ మూర్ఖులు ఈ మాదిరిగా మోదీని విపరీతంగా తిడుతున్నాడు. భగవంత వ్యక్తిగతంగా తిట్టేవాళ్ళని, పార్టీని విమర్శన చేసేటి వాళ్ళకి తప్పులేదు. ఎంత విమర్శన చేయండి, డెమోక్రసీలో చేయొచ్చు విమర్శ. అయితే ఈ మాదిరిగా మాట్లాడటం సమంజసం కాదు. మీరు ఒకసారి రాత్రి పండుకునేటప్పుడు ఆలోచన చేయండి. ఈరోజు మీకు ఎవరో మెచ్చాలని మీ పార్టీ నాయకుడు మిమ్మల్ని చూసి రికార్డింగ్ చూసి మళ్ళా మంత్రి పదవి ఇస్తాడని ఏదేదో ఎమ్మెల్యేలు పనికిరాని అంత మాట్లాడితే ఆ టార్చ్ లైట్కి సూర్యునికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. దాని నుంచి ఏమీ కాదు. ఆయన అందుకొరకు ఎవరికి స్పందించడు. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.